హలో, నేను మీ శ్రీ. బాగున్నారా? అందరూ చాలా బాగున్నానండి. మీరెలా ఉన్నారు? లాస్ట్ వ్లాగ్ ఎంతమంది చూశారు? మొత్తానికైతే మా పాప బర్త్డే కంప్లీట్ అయిపోయింది. 3 డేస్ 4 డేస్ అయిపోతుంది. వ్లాగ్ అప్లోడ్ చేయట్లేదని చూస్తున్నారా? ఖచ్చితంగా అప్లోడ్ చేస్తానండి, కానీ కాస్త టైం కావాలి కదా. నేనైతే ఇక్కడ కాకరకాయ కర్రీ ఫ్రై చేస్తున్నాను. ఫ్రై కర్రీ వండుతున్నాను. మా పిల్లలు అయితే గోకరకాయ అంటారు కదా, గోరుచిక్కుడుకాయ కట్ చేస్తున్నారు. వాళ్ళ డాడీకి అయితే కాకరకాయ ఇష్టం ఉండదు, ఆయన తినడు అన్న ఉద్దేశంతో వీళ్ళైతే గోకరకాయ కట్ చేస్తున్నారు. ఎందుకంటే హాఫ్ డే స్కూల్ కదా, ఏదైనా ఉంటే ఇప్పుడే క్లారిటీ ఉండాలి, లేదంటే ఇంకా కష్టమైపోద్ది అన్నట్టు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే డిన్నర్ కోసం అయితే కాకరకాయ ఫ్రై చేశాను నేను నా స్టైల్లో. ఎలా చేసావు అని అడుగుతారా ఏంటి? ఏం లేదండి, కాకరకాయను కొంచెం పీల్ చేసేసి సన్నగా తరిగాను. అది రౌండ్గా కూడా అలా తరిగేసి పక్కన పెట్టేసామా, కాసేపు ఆరనివ్వండి. ఒక ½ అవర్ అలా ఆరితే, ½ అవర్ కూడా అవసరం లేదు, 20 minutes. అంతలోపు మీరు కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసి అందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసి ఇప్పుడు ఆ కాకరకాయలను అయితే అందులో వేసి బాగా కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఇది అవుతూనే ఉందా, దీన్ని సిమ్లో పెట్టేసి మళ్ళీ మనం వేరే పనులు చేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఇంట్లో చాలా పనులు మిగిలిండే, ఇంకా ఈవినింగ్ స్నానాలు అయిపోయిన తర్వాతకి బట్టలు అయితే ఫోల్డ్ చేయాలి. ఎందుకంటే చాలా ఉండటంతో నేను దండం మీద నిలబడి ఫోల్డ్ చేయలేకపోయాను, చాలా టైం పడుతుంది కదా అని. అందుకని ఇంట్లోకి అయితే తెచ్చుకున్నాను బట్టలన్నీ. చైర్లో వేసి ఇంకా ఉల్టా పల్టా తీసుకుంటూ మడత వేసి పెడుతున్నాను. ఇది ఇలా ఉంటే ఇంకా చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కర్రీ దగ్గరికి వెళ్ళి కర్రీని చూద్దామా. ఎంతసేపు వేపుతావు అంటే, ఎంతసేపు ఈ కర్రీ ఎక్కడ అవుతుంది, నువ్వెక్కడ పని చేస్తున్నావు అనుకుంటున్నారా? ఏం పర్లేదండి, కర్రీ సిమ్లోనే ఉంది కదా, అదేమీ కాదు అన్నట్టు నేను ఇక్కడైతే బట్టలు ఫోల్డ్ చేస్తున్నాను. కానీ లాస్ట్ బర్త్డే వ్లాగ్లో నేను ఈ డ్రెస్ కుట్టానంటే అవునా నిజమా అని కొంతమంది కామెంట్స్ పెట్టారు. ఖచ్చితంగా నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను, ఎందుకంటే నేనే కుట్టాను. అంతకుముందు షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను, కానీ ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారో అర్థం కాలేదు. అది అలా ఉందా. నేను ఇక్కడ బట్టలు ఫోల్డ్ చేయడం అయితే స్టార్ట్ చేసి ఇంకెవరి వాళ్ళకి పెడుతున్నాను. మధ్య మధ్యలో వెళ్ళి కర్రీని అయితే కలుపుకొని వస్తున్నాను, ఎందుకంటే మనం ఇక్కడే ముచ్చట్లో పడిపోతే ఆ కర్రీ మాడిపోద్ది కదా. ఇంకా నేను వెళ్ళి కర్రీ అయితే కలిపేసి వచ్చాను. ఒకసారి మళ్ళీ మీకు చూపించలేదంటారు కదా, చూపిస్తాను. ఇక్కడ చూసారా, వీళ్ళతో మాట్లాడుతున్నాను. ఇంకా ఎన్ని రోజులు హాలిడేస్ వస్తాయి మమ్మీ, ఈ ఇయర్ ఎప్పుడైపోద్ది అని అడుగుతున్నారు. ఈసారి అయితే అకాడమిక్ ఇయర్ అనేది చాలా తొందరగా ఎండ్ అవుతుంది. ఎప్పుడైనా 22, 24 దగ్గర ఉండేది కదా, ఈసారి 19కే క్లోజ్ అయిపోతున్నాయి ఎగ్జామ్స్ అందరి. ఏమంటారు? నిజమే కదా. అదే వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడుతున్నావు. వాళ్ళ హ్యాపీనెస్ చూసారా, హాలిడేస్ తొందరగా వస్తాయన్నాక. ఇంకా ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి మమ్మీ, ఈసారి తొందరగా ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, పేపర్ మీరే ప్రిపేర్ చేస్తారా అంటే, లేదు నాన్న బుక్ సిరీస్ వాళ్ళే ఇస్తారు అని చెప్పడంతో వాళ్ళైతే డిస్కషన్ చేసుకుంటున్నారు. కన్వర్జేషన్ అంతా పెట్టేద్దాం అనుకున్నాను, బట్ ఇంకా మనకు వీడియో స్పీడ్ ఉండటం వల్ల నేను ఇంకా అవేవి పెట్టలేకపోయాను. ఇదిలా ఉంటే అన్న చెల్లెలుంటే చాలా డిస్కషన్స్ చేసుకుంటారు కదా. అన్న నీ దగ్గర ఏముంది, నువ్వేం బుక్స్ వాడుతావు, నెక్స్ట్ ఇయర్ ఏం ఎగ్జామ్ రాద్దాం, ఇట్లాంటివి మాట్లాడుకుంటుంటే నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళు మాట్లాడుకునే కన్వర్జేషన్ ఇద్దరిది కనబడుతుంది అనుకున్నాను ఇంతసేపు, కానీ మావాడు ఒక్కడే కనబడుతున్నాడు అన్న విషయం నాకు ఎట్లా తెలుస్తుంది? నేను నా పనిలో పడిపోయాను కదా. ఇంకా చెప్పండి మీరే, ఇలాంటి వ్లాగ్స్ అప్లోడ్ చేయాలా వద్దా అని. ఇదిలా ఉంటే ఇవి లాస్ట్ ఇయర్ యూనిఫామ్స్ అయితే స్టిచ్ చేసామండి. ఇప్పుడే పొట్టిగా అవుతున్నట్టు అనిపిస్తుంది. మీరేమో ఎప్పుడైనా అలా అబ్జర్వ్ చేశారా పిల్లల యూనిఫామ్ విషయంలో? ఇంకా చూసారా నేను ఎంత ఫాస్ట్గా మడతేస్తున్నానో బట్టలు. ఇలా మడతేసి చూడండి ఖచ్చితంగా. ఇంకా మళ్ళీ మనం కర్రీ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇప్పుడు చూసారా మన కర్రీ అయితే ఇంకా మొక్కలన్నీ కొంచెం బ్రౌనిష్ కలర్లోకి మారడం అయితే స్టార్ట్ అయింది.
ఇంకా ఇప్పుడైతే మనం ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కరివేపాకు కూడా వేసి వేయించుకోవచ్చు, ఎందుకంటే ఆ క్రిస్పీనెస్ వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇలా వేయించుకున్న ముక్కలకి కొంచెం జీలకర్ర, ఇప్పుడు కొంచెం ఆయిల్ని గ్యాదర్ చేసి అందులోనే కొంచెం జీలకర్ర యాడ్ చేశాను నేనైతే. అందులో ఆ జీలకర్ర వేగేలోపు మనం మళ్ళీ మిగతా ఇంగ్రీడియంట్స్ ఏముంటాయని ఆలోచిస్తున్నారా? నేనైతే పసుపు, అల్లం పేస్ట్ ఇవి రెండు బాగా వేగించాను. ఎందుకంటే పచ్చివాసన వెళ్ళిపోవాలి కదా. కాకరకాయలో ఉండే చేదు కూడా చచ్చిపోతుందండి ఇలా చేయడం వల్ల. ఎందుకంటే కాకరకాయ అంటే మ్యాక్సిమం పిల్లలు తినడానికి ఇష్టపడరు. ఇలా చేసి పెట్టండి, అది అసలు కాకరకాయ అన్న విషయమే మర్చిపోతారు వాళ్ళు. ఇంకో టిప్ చెప్పనా, ఎప్పుడైనా పిల్లలు తినము అని సతాయించినప్పుడు వాళ్ళని మాటలో పెట్టి మనమే ఇంకో 2 ముద్దలు ఎక్కువ తినిపించవచ్చు. ఇక్కడ చూసారా, నేను ఇలా పసుపు వేసి కొంచెం మక్కలకు పట్టేంతసేపు మంచిగా మగ్గనిస్తున్నాను. ఇలా మగ్గనివ్వాలి, లేకపోతే కాకరకాయలో యాంటీబయాటిక్ కదా పసుపు, అన్ని ఒక్కలకు పట్టేలోపు బాగా కలపండి. కలిపిన తర్వాతకి ఇంకా నేను ఇది ఇలా ఉంటూనే ఉంది. మా వాళ్ళు ఫైటింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఎప్పుడు ఫైటింగ్ అయినా అంటే ఉండాలి కదా, పిల్లలన్నాక ఫైటింగ్ చేసుకుంటేనే కదా వాళ్ళు మాట్లాడుకునే విధానం అనేది బయటపడుతుంది. వాళ్ళకంటూ టైం స్పెండ్ చేయడం, అలా మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఫైట్లు అవుతాయి ఎవరింట్లో అయినా. అదే టీవీ చూడడము, ఫోన్ ఆడడము అయితే ఖచ్చితంగా ఎవరికి వాళ్ళే ఉంటారు. మాట్లాడుకునే స్కోపే ఇవ్వాలి వాళ్ళకి అనేది నా ఉద్దేశం. మీరేమంటారు? అలా డిస్కషన్ చేసుకునే పిల్లలు తొందరగా వాళ్ళ అండర్స్టాండింగ్ అయితే తెలుస్తుంది. వాళ్ళిద్దరూ కొట్టుకుంటారు, మళ్ళీ మనం వెళ్ళి పనిష్మెంట్ చేయడం అంటే అన్నయ్య ఇదేం తప్పు లేదని చెల్లెదేం లేదని అన్నయ్య ఇద్దరు నాకెదురవుతారు. అలా ఉంటుంది మా వల్ల యూనిటీ అనేది. నేనైతే అల్లం యాడ్ చేసి బాగా కలుపుతున్నాను. ఇప్పుడు ఇక కారం యాడ్ చేయడమే, ఎందుకంటే ఇంకా చాలు బాగానే వేడెక్కింది, బాగానే మగ్గింది కర్రీ. ఇప్పుడు కారం యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకొని చూసారు కదా, ఇలా మీకు ఎంత కావాలంటే అంత కారము, సాల్ట్, కొంచెం ధనియాల పొడి కొంచెం అలా వేసారంటే టేస్ట్. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఎంత యమ్మీగా ఉంటుందో, ఇలా ట్రై చేసి చూడండి. సూపర్ సూపర్ అంటే సూపర్. అసలు కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే మామూలుగా తినేస్తారు, అంత బాగుంటుంది. ఏమంటారు? నిజమే కదా, ఈ వర్డ్ బాగా అలవాటైంది నాకు. ఏమంటారు? నిజమే కదా. సాల్ట్ అయితే యాడ్ చేశాను నేను ఇక్కడ. అలా కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎంత ఓపిక్గా ఫ్రై చేసుకుంటే కర్రీ అంత యమ్మీగా వస్తుంది. కాకపోతే కొంచెం టైం, స్పేస్, ఓపిక అన్నీ ఉండాల్సిందే. చూసారు కదా, ఇప్పుడైతే నేను కొత్తిమీర యాడ్ చేశాను. సూపర్ యమ్మీ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా ఉంటుందండి మనతోటి. సూపర్ సూపర్. ఇలా తినేయచ్చు మనం డైరెక్ట్గా. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుంటే అయితే ఎంత యమ్మీగా ఉంటుందో. ఇక్కడికి వస్తే చూసారు కదా, మా పిల్లలకి కాకరకాయ కట్టింగ్ కూడా అయిపోయింది. ఇంకా బాటిల్ క్యాప్తో కొట్టుకోవడం కూడా సరిపోయింది. ఇలా ఉంటుంది మనతోటి. నేనైతే ఇంకా వీళ్ళిద్దరూ ఎక్కడికక్కడ అలిగి కూర్చున్నారు. పోనీలే అని మళ్ళీ ట్రైపాడ్ పెట్టి ఎవరిది వాళ్ళకి చెప్తున్నాను. వాడైతే నేను వేసిన బట్టల మడత నచ్చలేదంట, మళ్ళీ ఇప్పి మడతేసుకుంటున్నాడు. పోనీలే, ఎవరి బట్టలు వాళ్ళు మడతేసుకోండి, నాకు కూడా టైము సేఫ్ అవుతుంది, ఎట్ ది సేమ్ టైం శ్రమ తగ్గుద్దని నేను చెప్పాను. అట్లా అయితే నువ్వే మడతాయి, కరెక్టే, నువ్వు మంచిగా మడతేస్తున్నావు నేను మాట రివర్స్ పెట్టేశాడు నాకే. వాడేమో రిలాక్స్ అయిపోతున్నాడు. ఇట్లుంటుంది మన వాళ్ళ పనితనం, మామూలుగా ఉండదు. ఇంకా ఎన్ని బట్టలండి అసలు. ఈ సమ్మర్ వచ్చిందంటే చీటికి మాటికి స్నానాలు చేస్తారు. ఆ బట్టలేమో అక్కడ గుప్పలు తెప్పలుగా పడి ఉంటాయి. ఏమంటారు? నిజమే కదా. అలా ఉంటుంది పరిస్థితి సమ్మర్ వచ్చిందంటే.
ఎన్ని బట్టలు పిండినా కానీ ఇంకా బట్టలు వెళ్తూనే ఉంటాయి. అదే బాసలు కూడా అంతే. సమ్మర్ వచ్చిందంటే పిల్లలు ఇంట్లో ఉంటారు, ఈ గ్లాస్ తాగి అక్కడ, ఆ గ్లాస్ తాగి ఇక్కడ పెడుతూనే ఉంటారు. ఇంకా మళ్ళీ నేను కర్రీని అయితే క్లోజ్ చేయడానికి వెళ్ళాను. ఎలా అంటే మమ్మీ మంచి వాసన వస్తుందని వీడు కూడా నా వెనక వచ్చేసాడు. ఆ రోజు నెక్స్ట్ డే అనుకుంటా మా చెల్లె పిల్లలు అయితే వచ్చారు. వాడికి చూసారా మీరు ఎప్పుడైనా ఇలా బాటిల్స్తో వాటర్ పట్టేసి అడ్డం ఎన్ని రోజులు చిన్నప్పుడు మేము కూడా ఇలా బాటిల్స్లో హోల్డ్ చేసి సమ్మర్లో భలే ఆడుకునే వాళ్ళం. ఈ చిన్నోడైతే చిత్రాంగి వాడెవరో కారు అయితే తీసుకొచ్చాడంట వాళ్ళ ఫ్రెండ్ది. వాళ్ళ పెద్ద డాడీ బండి తోలుతుంటే నేను కారు తోలుతున్నా అని దాని మీద పెట్టి క్యూట్గా చెప్తున్నాడు. ఈ డాగ్ చూసారా ఎంత క్యూట్గా ఉంటుందో. నేను బయటికి వెళ్ళగానే నన్ను చూసి వచ్చేసింది. ఇక్కడ చూసారా ఇంకా చాలా బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.